ఏం వెతుకుతున్నారు? ప్యారలల్ యూనివర్స్ ఏమైనా కనిపిస్తుందేమో అని చూస్తున్నా. ప్యారలల్ యూనివర్సా? ఆ, అవును, ప్యారలల్ యూనివర్స్. హ! అయ్యో, ఎవరో అనుకున్నాను. సారీ అండి. ఇక్కడ టెలిస్కోప్ ఉంటే మర్చిపోయారనుకుని చిన్న ఎక్సైట్మెంట్తో. పర్లేదండి, చూడండి. చూపించడమే దాని పని. నో ప్రాబ్లం. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి. అయినా టెలిస్కోప్లో గ్రహాలను నక్షత్రాలను వెతుకుతారు గాని మీరేంటండి ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు? ఇంతకీ ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు, అది మార్వెల్ సినిమాల్లో కదా ఉండేది. కాదండి, నేను మొన్న ఒక వీడియో చూశాను. మన భూమిలానే ఇంకో భూమి కూడా ఎక్కడో ఉందంట. అక్కడ కూడా మనుషులుంటారు, సేమ్ మనలానే. అందుకే అది నిజమో కాదో తెలుసుకుందామని చిన్న క్యూరియాసిటీ. ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పేదేమైనా కామెడీగా ఉందా? కామెడీ కాదండి. యాక్చువల్లీ సైన్స్ ప్రకారం భూమి లాంటి వాతావరణం ఉన్న గ్రహాలు ఇంకా చాలా ఉన్నాయంట. ఒకవేళ సైంటిస్ట్ చెప్పిందే నిజమైతే మీ ఫ్యాంటసీ కూడా నిజమవుతుంది కదా. నిజమైతే బాగుంటుంది కదా. హా, నిజమైతే బాగుంటుంది, కానీ నిజమైన మనం అక్కడికి వెళ్ళలేం కదా. ఒకవేళ సైన్స్ ప్రకారం మీరు చెప్పిందే నిజమైతే మీ ఫ్యాంటసీ కూడా నిజమవుతుంది కదా. అమ్మా, హలో అమ్మా, వస్తున్నా. సరే అండి, ఓకేనండి, ఇక నేను వెళ్ళాలి. అండ్ వన్స్ అగైన్ సారీ. బాయ్. బాయ్. టెలిస్కోప్లో ప్యారలల్ యూనివర్సిటీ వెతికే మొదట ఆవిడ ఈవిడేనేమో. హలో మిస్ ప్యారలల్ యూనివర్స్, ఏం చేస్తున్నారు? నేనేమన్నానండి అలా చూస్తున్నారు? మీ పేరు నాకు తెలీదుగా. అయినా మీరు ప్యారలల్ యూనివర్స్ గురించి నేను వెతుకుతున్నారని చెప్పి అలా పిలిచాను, అంతే. నా పేరు నక్షత్ర. మరి మీ పేరు? ఐఎమ్ ఆకాష్. ఇంతకీ మీరేం చేస్తుంటారు ఆకాష్? రోజు ఈ టెలిస్కోప్తో కుస్తీ పడుతుంటారు. నేను ఒక ఆస్ట్రో ఫోటోగ్రఫర్ని. అంటే? సింపుల్గా చెప్పాలంటే కాలానికి ఫోటోలు తీస్తుంటా. అంటే మనం చూసే నక్షత్రాల వెలుగు ఈనాటిది కాదు. అది కొన్ని వేల సంవత్సరాల ముందు బయలుదేరి దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే నేను తీసే ఫోటోలు ఇప్పటివి కాదు, గతం యొక్క జ్ఞాపకాలు. నేను నక్షత్రాలు మరియు గ్రహాలకి ఫోటోలు తీస్తుంటా. వావ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరేం చేస్తుంటారు? దగ్గరలో ఉన్న టైనీ టోట్స్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నా. సైన్స్ టీచరా? నాకు డౌట్ అండి. ఏంటి? మీరు పిల్లలకి సైన్స్ బుక్లో ఉన్న పాఠాలు చెప్తారా, లేక మీ ప్యారలల్ యూనివర్సిటీ ఫ్యాంటసీ చెప్తారా? పాపం పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతారేమో కదా. ఏంటి, వెటకారమా? అలా ఏం కాదు. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఈ గ్యాలక్సీ, ప్లానెట్స్ ఎక్కడ పుట్టాయి, ఎలా ఉంటాయి తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ, అంతే. అది సరే, కానీ ఈ అబ్బాయిలు జనరల్గా ఏ సాఫ్ట్వేర్ జాబ్ అనో బిజినెస్ అనో అనుకుంటారు కదా. మరి మీరెందుకు ఈ నక్షత్రాల వెంట పడతారు? ఎందుకు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? అదొక పెద్ద కథ. పర్లేదు, షార్ట్గా చెప్పండి. నాన్న ఒక సైన్స్ టీచర్. ఆయనకి ఎప్పటికైనా సైంటిస్ట్ అవ్వాలని కోరిక, కానీ బాధ్యతల వల్ల అవ్వలేకపోయాడు. ఒకరోజు అమ్మ, నాన్న, నేను ముగ్గురం బెంగళూరు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయి అమ్మ, నాన్న అక్కడికక్కడే చనిపోయారు. అప్పటినుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటున్నా. అమ్మ, నాన్న గుర్తుకొచ్చి ఏడుస్తుంటే అమ్మమ్మ ఈ డాబాపైకి తీసుకొచ్చి ఆ నక్షత్రాన్ని చూపించి, మీ అమ్మ నాన్న నక్షత్రంలో కలిసిపోయారు, నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే వాళ్ళు చూసి బాధపడతారు అని చెప్పింది. నీకేమన్నా కావాలంటే నువ్వు నక్షత్రాలతో చెప్పు, వాళ్ళు అక్కడి నుంచి వింటారు అనింది. అప్పటినుంచి నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా అన్ని నక్షత్రాలతోనే. అప్పటినుంచి ఫోటోలు తీయడం నా ప్రొఫెషన్ అయిపోయింది. ఎప్పటికన్నా మా నాన్న కోసం సైంటిస్ట్ అవ్వాలన్నదే నా కోరిక. ఐఎమ్ సారీ ఆకాష్, నిజంగా సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు ఖచ్చితంగా గొప్ప సైంటిస్ట్ అవుతావు. మీ నాన్నగారి కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తావు. అప్పుడు ఈ చిన్న సైన్స్ టీచర్ని మాత్రం మర్చిపోకే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఆకాష్, ఫ్రెండ్ అయ్యాక కూడా ఇంకా అండి ఏంటి, నక్షత్రాన్ని పిలు చాలు. ఓకే, డన్. నువ్వు ఫ్రెండ్ అన్నావు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి?
నాకు స్పేస్ గురించి, యూనివర్స్ గురించి తెలుసుకోవాలని చాలా ఆశ. కానీ నాకు అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నాకు వాటి మీద ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తారా? నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మొత్తాన్ని మీకు షేర్ చేస్తా, సరేనా? అమ్మా నక్షత్ర, నాన్న వస్తున్నా. ఓకే ఆకాష్, థ్యాంక్ యూ, బాయ్. రేపు కలుద్దాం. హాయ్ నక్షత్ర, హాయ్ ఆకాష్. డిన్నర్ అయిందా? మీది? జస్ట్ ఇప్పుడే అయింది. ఇంతకీ ఏంటో టెలిస్కోప్లో చూస్తున్నారు? తోకచుక్క కింద పడుతుందేమో అని చూస్తున్నా. తోకచుక్క కింద పడేటప్పుడు ఏమైనా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయంట, మా అమ్మమ్మ చెప్పింది. అది తోకచుక్క కాదండి, ఐ మీన్ నక్షత్ర. యాక్చువల్లీ ఒక మీటర్ స్పేస్లో ఉండే రాళ్ళు లేదా డస్ట్ పార్టికల్స్ మన వాతావరణంలోకి ఎంటర్ అయినప్పుడు అవి వచ్చే వేగానికి అవి మండి ఆ కాంతి అలా కనిపిస్తుంది, అంతే. అందులో లాజిక్ ఏం లేదు. అలా ప్రతి దాంట్లో లాజిక్ వెతకొద్దు ఆకాష్. ఆకాశంలో లక్షల నక్షత్రాలుంటాయి. అందులోంచి ఒక నక్షత్రం కింద పడినప్పుడు ఏదన్నా కోరిక కోరుకుంటే వచ్చే నమ్మకం ముఖ్యం. నువ్వు దాన్ని సైన్స్తో చంపేయొద్దు. ఓ ఐఎమ్ సారీ. యాక్చువల్లీ ఇంతకీ ఏం కోరుకున్నావు? స్కూల్లో ఒక ప్రాబ్లం అయింది, అది సాల్వ్ అవ్వాలని కోరుకున్నా. అవునా? ఏమైంది? ఫేస్ కూడా డల్గా ఉందే. ప్రిన్సిపల్ ఏమైనా అన్నారా? పిల్లలకి క్లాస్లో సైన్స్ చెప్తుంటే చిన్న చిన్న కథలు, వాటిల్లో కొంచెం నా ఫ్యాంటసీస్ కూడా యాడ్ చేసి చెప్పాను. అప్పుడే కరెక్ట్గా ప్రిన్సిపల్ వచ్చింది. పిల్లలకి సైన్స్లో చెప్పు, నీ పిచ్చి పిచ్చి కథలతో వాళ్ళ బుర్రను బాడి చేయకు అని అందరి ముందు గట్టిగా అరిచింది. అందుకనే నా టీచింగ్ మెథడ్లో ఏమైనా తప్పుందేమో అని ఆలోచిస్తున్నా. ఒకసారి ఇందో చూడండి. హా, 2 నక్షత్రాలు పక్కపక్కనే కనిపిస్తున్నాయి. అవి అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాలు. అవి పెళ్ళైన కొత్త జంటలకు ఎందుకు చూపిస్తారో తెలుసా? వాటిలా విడిపోకుండా ఉండాలని. అది నమ్మకం. కానీ సైన్స్ ప్రకారం మన స్పేస్లో ఉండే కొన్ని వేల జంట నక్షత్రాల్లో ప్రతి పెద్ద నక్షత్రం చుట్టూ ఒక చిన్న నక్షత్రం తిరుగుతుంది. కానీ అరుంధతి వశిష్ఠలు మాత్రమే ఒక దాని చుట్టూ ఒకటి తిరుగుతాయి, ఏది డామినేట్ చేయకుండా. నిజంగానా? అవును. సైన్స్, ఫ్యాంటసీ, లాజిక్, మ్యాజిక్ ఇవి రెండు నక్షత్రాలు లాంటివి. కేవలం లాజిక్ మాత్రమే ఉంటే అది ఒక మెషిన్ అవుతుంది. కేవలం ఫ్యాంటసీ మాత్రమే ఉంటే అది ఒక కళ అవుతుంది. ఈ రెండు కలిస్తేనే ఒక ఇన్నోవేషన్ జరుగుతుంది. ఐన్స్టీన్ గారు ఏమన్నారో తెలుసా? ఇమాజినేషన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దెన్ ద నాలెడ్జ్ అన్నారు. అంటే పిల్లలకి నువ్వు కావాల్సిన ఇమాజినేషన్ నేర్పిస్తున్నావు, వాళ్ళకి కావాల్సిన లాజిక్స్ ఆ బుక్స్లోనే ఉన్నాయి. ఆ లాజిక్ని ఇష్టపడేలా చేసే మ్యాజిక్ మాత్రమే నీ కథల్లో ఉంది. యు ఆర్ ఏ గ్రేట్ టీచర్. డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఇందాక తోకచుక్కను చూస్తూ కోరుకున్న కోరిక ఇంత తొందరగా నెరవేరుతుందనుకోలేదు. ఏమని కోరుకున్నావు? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా? కాదు, నన్ను అర్థం చేసుకునే మంచి ఫ్రెండ్ దొరకాలని. సరే, రేపు నేను నా ఫ్రెండ్కి ఒక ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను. బాయ్. ఒక్క నిమిషం. రేపు పొద్దున్న మీరు నా కోసం శారీ కట్టుకొస్తారా? నక్షత్రం ఎందుకో డల్గా ఉందే. నక్షత్రం కోసం చిన్న మ్యాజిక్. థ్యాంక్ యూ ఆకాష్. నిన్నంతా నా మూడ్ చాలా డల్ ఉండే. ఈ ఒక్క చాక్లెట్తో నా మూడ్ చేంజ్ చేసావు. మనం అప్పుడప్పుడు చేసే చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద రిలీఫ్నిస్తాయి. సరే, కానీ నేను ఒక విషయం అడగొచ్చా? అడుగు. ఏంటి నువ్వెప్పుడు చూసినా ఒంటరిగా ఉంటావు? అంటే మేడ మీద నువ్వు, ఆ నక్షత్రాలు, ఆ టెలిస్కోప్ తప్ప వేరే ప్రపంచం ఉండదా నీకు? అంటే ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఉన్నారు, కానీ ఇప్పుడు దగ్గరలో లేరు. అది సరే, కానీ మీరెప్పుడు కాల్స్లో కూడా మాట్లాడుతూ కనిపించలేదు. ఈ కాలంలో ఫ్రెండ్స్ అంటే ప్రతి 10 నిమిషాలకి వాట్సాప్ అనో వీడియో కాల్ అనో మాట్లాడుతూనే ఉంటారు కదా. మేము మొత్తం 6 మెంబర్స్ ఫ్రెండ్స్. మా స్కూల్ అయిపోయాక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కెరియర్ కోసం
వేర్వేరు ప్లేసెస్కి వేర్వేరు దేశాలకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత ఇంటర్ అండ్ ఇంజనీరింగ్లో చాలామంది పరిచయం అయ్యారు. కానీ 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 మేము రోజు గంటల తరబడి మాట్లాడుకోకపోయినా మా 6 మెంబర్స్ ప్లేస్ని అయితే ఎవరూ రీప్లేస్ చేయలేకపోయారు. విచిత్రం ఏంటంటే నా ఒక్కడికే కాదు, వాళ్ళందరికి కూడా అలానే అనిపిస్తుంది. గ్రేట్. మేము రోజు గంటల తరబడి మాట్లాడుకోపోవచ్చు, కొన్నిసార్లు రోజులు గడుస్తాయి, కొన్నిసార్లు నెలలైనా మాట్లాడుకోం. కానీ కలుసుకున్నప్పుడు మాత్రం హాయ్ హౌ ఆర్ యూ అనే ఫార్మాలిటీస్ అయితే అసలు ఉండవు. ఎప్పుడు కలుసుకున్నా సరే నేను ఆపేసిన టాపిక్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నట్టే ఉంటుంది. అక్కడ చూడండి, సూర్యుడు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అంటే నక్షత్రాలు లేవని కాదు, ఉన్నాయి, కానీ అవి సూర్యుని వెలుగు కనిపించట్లేదు. మా ఫ్రెండ్షిప్ కూడా అంతే. వీ మే నాట్ బీ కనెక్టెడ్ ఫిజికల్లీ, లైక్ ద ఇన్విజిబుల్ స్టార్స్ వీ ఆల్వేస్ స్టే కనెక్టెడ్. ఈ భూమి మీద ఉండేవాళ్ళు కళ్ళకి కనిపించే దూరానికి భయపడతారు, కానీ నువ్వు కళ్ళకు కనిపించకపోయినా మనసుకు ఉండే దగ్గరతనాన్ని నమ్ముతావు. యువర్ ఫ్రెండ్స్ ఆర్ రియల్లీ లక్కీ టు హ్యావ్ యూ. నో, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో తెలుసా? మొత్తం నువ్వు చెప్పినట్టే చేశాను. నీ లాజిక్కి నా ఫ్యాంటసీ కథలు కలిపి చెప్పాను. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అప్పుడే మా చైర్మన్ కూడా వచ్చారు. దిస్ ఈస్ క్రియేటివ్ వే ఆఫ్ టీచింగ్ అని మెచ్చుకున్నారు. నా జాబ్ పోతుందనుకున్నాను, కానీ నువ్విచ్చిన కాన్ఫిడెన్సే. యు ఆర్ రైట్. మ్యాజిక్కి లాజిక్ తోడైతే ఆ కిక్కే వేరు. చూడు నక్షత్ర, కిక్ నీ పాఠంలో కాదు, నీలో ఉంది. నువ్వు హ్యాపీగా ఉంటే నీ చుట్టుపక్కల అందరినీ హ్యాపీగా ఉంచుతావు. ఏదేమైనా క్రెడిట్ గోస్ టు యూ ఆకాష్. అరే, అమ్మ కాల్ చేస్తుంది. ఇప్పటికే లేట్ అయింది, ఇక నేను వెళ్ళాలి. బాయ్, గుడ్ బాయ్. నైట్. నక్షత్ర, ఒక్క నిమిషం. ఏంటి? రేపు ఫ్రీ ఉంటావా? హా, ఎందుకు? రేపేమైనా తోకచుక్కొస్తుందా? కాదు, నీతో కలిసి అరుంధతిని చూద్దామనుకుంటున్నా. ఓ అదా, సరేలే చూద్దాం. రేపు టెలిస్కోప్ రెడీ ఉంచండి, ఇద్దరం కలిసి చూద్దాం. అరుంధతి నక్షత్రం అంటే పెళ్ళైన వాళ్ళ కదా చూస్తారు. ఇందాక నువ్వన్నమాట నేననుకున్నదేనా, నిజంగానే అన్నావా? నువ్వు అనుకున్నదే నిజం. అసలు నేనంటే ఎందుకు ఇష్టం ఆకాష్? మనిద్దరం నార్త్ సౌత్ లాంటి వాళ్ళం. నేనేమో ఫ్యాంటసీలు వెతుకుతాను, నువ్వేమో లాజిక్లు వెతుకుతావు. నేను సైన్స్లో కథలు వెతుక్కునే పిచ్చిదాన్ని, నువ్వేమో అందమైన ఆకాశంలో కూడా లాజిక్ని చూస్తావు. అలాంటిది నేనంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే నా ప్రపంచం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. నేను టెలిస్కోప్లో చూసే గ్రహాలకి నక్షత్రాలకి అందం ఉంటుంది కానీ జీవం ఉండదు. నా లైఫ్ ఒక ఖాళీ ఆకాశం లాంటిది, నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న నా లైఫ్లోకి నక్షత్రంలా వచ్చావు, వెలుగుల్ని తెచ్చావు. నిశ్శబ్దంగా ఉన్న నా లైఫ్లోకి నీ మాటలతో సందర్ని తెచ్చావు. నువ్వు నా పక్కనుంటే ఖాళీ ఆకాశం కూడా అందంగా కొత్తగా కనిపిస్తుంది. నా లాజిక్కి నీ మ్యాజిక్ అవసరం నక్షత్ర. నా వాస్తవానికి నీ ఊహ తోడు కావాలి. ఆకాశం నిండుగా కనిపించాలంటే నక్షత్రాలు ఎలా కావాలనో ఈ ఆకాశం కూడా అంతే, నక్షత్రం ఉండాల్సిందే. ఎవరు చెప్పారు ఆకాష్ నీకు రొమాంటిక్గా ప్రపోజ్ చేయడం రాదని? సైంటిస్ట్లా చెప్తావనుకున్నాను, కానీ మంచి పోయేట్లా చెప్పావేంటి? మరి ఆన్సర్ చెప్పలేదు? రేపు నైట్ టెలిస్కోప్ రెడీగా ఉంచండి, అరుంధతి నక్షత్రం ఇద్దరం కలిసి చూద్దాం. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా, లేక నేనేమన్నా కలకంటున్నానా? అవు, ఇప్పుడు చెప్పు, నిజమా కలా? నిజమే, కానీ నాకు డౌట్. ఏంటి? నువ్వేమో ఫ్యాంటసీ, నేనేమో రియాలిటీ. అసలు మన ఇద్దరికి ఎలా సెట్ అయింది? ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని మీ సైన్స్లోనే ఉంది కదా మిస్టర్ సైంటిస్ట్. ఇప్పుడు మనం అఫీషియల్గా లవర్సేనా? టెక్నికల్గా చెప్పాలంటే మళ్ళీ టెక్నికల్ లాజిక్స్ అన్నావనుకో తంతాను. కొంచెం రొమాంటిక్గా చెప్పు. ఇప్పుడు నా గుండె గ్రావిటీ మొత్తం నీ వైపే లాగుతుంది నక్షత్ర. ఒక నిమిషం, ఆఫీస్ మెయిల్ వచ్చినట్టుంది.
ఏమైంది ఆకాష్ అంత సీరియస్గా ఉన్నావు? ఇస్రో నుంచి మెయిల్ వచ్చింది. ఐ గాట్ సెలెక్టెడ్ ఇస్రో ఇమేజింగ్ డివిజన్లో. వావ్, నిజంగానా? కంగ్రాచ్యులేషన్స్. మీ నాన్నగారి కోరిక, నీ చిన్నప్పటి కోరిక రెండూ ఈరోజుతో నెరవేరాయి. ఈరోజు మన లవ్ కూడా స్టార్ట్ అయింది, నీకు జాబ్ వచ్చింది. దిస్ ఈస్ ద బెస్ట్ డే ఆకాష్. ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్పి అంత డల్గా ఉన్నావు? హ్యాపీగా లేదా నీకు? హ్యాపీగానే ఉంది, కానీ జాబ్ వచ్చింది బెంగళూరులో. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి. టైం చూసావా? ఇప్పుడే మనిద్దరం ఒకటయ్యాం. ఇంతలోనే నిన్ను వదిలి అంత దూరం వెళ్ళాలా? ఇప్పుడే మొదలైన కథకి అప్పుడే దూరం అనే బ్రేకులు పడాలా? నాకు వెళ్ళాలని లేదు నక్షత్ర. ఆకాష్ ఇటు చూడు. ప్రేమంటే ఏంటి? ఎప్పుడు పక్కనే ఉండి చేతిలో చేయి వేసుకుని కూర్చోడమా? కాదు. ప్రేమించే వ్యక్తి ఎదుగుతూ ఉంటే వాళ్ళని చూస్తూ సంతోషంగా ఉండడం. కానీ నేను నిన్ను మిస్ అవుతాను నక్షత్ర. పిచ్చోడా, నువ్వు టెలిస్కోప్లో కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాల్ని ప్రేమిస్తావు. వాటికి ఫొటోస్ కూడా తీస్తావు. కంటికి కనిపించిన నక్షత్రాలనే అంత ప్రేమిస్తున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నన్ను మర్చిపోతావా చెప్పు? వెళ్ళు ఆకాష్, వెళ్ళి నీ కలల్ని నిజం చేసుకో. నువ్వు రాకెట్లా పైకెగురుతుంటే నేనిక్కడి నుండి గర్వంగా చూస్తుంటాను. మన మనసులో దగ్గరగా ఉన్నంతవరకు ఈ ఫిజికల్ డిస్టెన్స్ మనల్ని ఏం చేయలేదు. ఇక్కడ నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించే పనిలో ఉంటాను, అక్కడ నువ్వు నీ పనిలో ఉండు. నీకెప్పుడైనా గుర్తొస్తే ఆ ఆకాశంలోకి చూడు. మనిద్దరికీ కనిపించేది ఆ ఆకాశం ఒక్కటే కదా. గో ఆకాష్, గో లివ్ యువర్ లైఫ్. ఐమ్ విత్ యూ. నాకు సైన్స్ గురించి తెలుసు, స్పేస్ గురించి తెలుసు, కానీ మనుషుల్ని ఎలా డీల్ చేయాలో తెలీదు. నీలాంటి అమ్మాయి పక్కనుంటే ఏదైనా సాధించొచ్చు అనిపిస్తుంది. లవ్ యూ నక్షత్ర. లవ్ యూ టూ ఆకాష్. ఇప్పుడు నువ్వు ఆ ఇస్రో సైంటిస్ట్ స్మైల్ ఇవ్వొకసారి. హలో. హలో సైంటిస్ట్ గారు, రూమ్కొచ్చేసారా? జస్ట్ ఇప్పుడే వచ్చా. ఇంకా షూ కూడా విప్పలేదు, నువ్వు కాల్ చేసావు. ఇంతకేం చేస్తున్నావు? అమ్మతో మాట్లాడి ఇప్పుడే పైకొచ్చాను. ఏమైనా తిన్నారా? లేదు, వండాలి లేదా ఆర్డర్ పెట్టుకోవాలి. అది సరే కానీ రోజెలా గడిచింది? కొత్త ఆఫీస్, కొత్త ప్లేస్ అంతా ఓకేనా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆర్బిట్సు, శాటిలైట్సు, స్పేసు, దీంతోనే నా జీవితం అంతా. కానీ సాయంత్రం ఇంటికి రాగానే నీ డే ఎలా గడిచిందని నీ మాట వినంగానే రోజు పడ్డ కష్టమంతా మర్చిపోయాను. నా డే ఎలా గడిచిందో తెలియదు, కానీ నీతో ఎండ్ అవడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అబ్బా, అక్కడ సైంటిస్ట్ జాబ్ ఇస్తే నువ్వు రైటర్ అయిపోయావేంటి? ముందు వెళ్ళి తిను, ఆరోగ్యం జాగ్రత్త. సరే, నువ్వు లైన్లోనే ఉండు, నేను వెళ్ళి మాట్లాడుతూ వండుకుంటా. అందరికీ నాలాగా 25 ఏళ్ళు ఒంటరిగా ఉన్నాక సడన్గా ఒక వారంలో మ్యాజిక్ జరిగినట్టు నక్షత్ర లాంటి అమ్మాయి లైఫ్లోకి వస్తుందని, లైఫ్ మొత్తం మారిపోతుందని నేను చెప్పలేను. కానీ ఒక్కటే నిజం, ఈ అనంతమైన యూనివర్స్లో ఈ ఆకాశ్ కోసం ఒక నక్షత్ర ఉన్నట్టే మీకోసం కూడా ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు. లైఫ్లో ప్రతిదానికి లాజిక్ వెతకూడదు. అలా వెతికితే జీవితం చేసే మ్యాజిక్ మిస్ అయిపోతాం. సో డోంట్ రష్. లెట్స్ యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ అండ్ ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ ద యూనివర్స్.